నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు అనంత శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మహాగణాధిపతి ఓం గం గణపతి నమః. గురు పుష్యమి యోగంతో వస్తోంది. చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు ఖచ్చితంగా. ఎందుకంటే కొన్ని కాస్మిక్ ఎనర్జీ హై లెవెల్లో ఉన్నటువంటి నక్షత్రాలకి, ఆ కాంబినేషన్ కి ప్రత్యేకమైన పెద్దపీటన వేసింది శాస్త్రం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి గురువారం పుష్యమి నక్షత్రం మొత్తం ఎంటైర్ డే అంతా ఉంది కాబట్టి మరి ఈ గురు పుష్యమి యోగాన్ని ఎలా వినియోగించుకోవచ్చండి? మహాగురుభ్యో నమః. అమ్మ, ఈ గురు పుష్యమి యోగం అంటే అర్థం ఎన్నో రకాలుగా, అన్నిట్లోకి గొప్పది ఏమిటంటే గురు పుష్యమి యోగం అనేది గురువారం నాడు ఉదయం 6 గంటల దగ్గర నుంచి మొన్నాడు ఉదయం 6 గంటల దాకా ఉంది కాబట్టి ఆ టైముల్లో ఏమేం చెయ్యాలయ్యా అంటే, ఎవరైనా పెద్దలు గురువుల దగ్గరికి వెళ్ళి చక్కగా ఆ రోజు ఏ మంత్రోపదేశం తీసుకుని చక్కగా పఠించడం వల్ల కూడా ఆ గురువు ఉపదేశం తీసుకుని ఆ రోజు ఎక్కువసేపు చేసి మొన్నా నుంచి ఎంతో కొంత టైం తీసుకుని చక్కగా నిష్ఠగా పాటించి ఆ గురుమంత్రాన్ని ఉపదేశించడం వలన, చదువుకోవడం వలన ఎన్నో ఉపయోగాలు. అలాగే కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టి వాళ్ళకి చాలా చక్కటి అవకాశాలు వాళ్ళు ఓపెనింగ్లకి. సో మంత్రోపదేశం తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది గురు పుష్యమి యోగంలో అని చెప్తున్నారు. దాని వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చక్కటి పండితుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఏ రకమైన మంత్రం ఈ మనిషికి ఉపయోగపడుతుందో ఆ గురువు గారు కూడా ఆలోచించి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఎవరు తెలియదండి, మాకు గురువులు ఎవరు లేరు, మాకెవరు తెలీదు అనుకునే వాళ్ళ పరిస్థితి ఏమిటి మరి? అప్పుడు ఏం చెయ్యాలి? మాకెవరు లేరన్నా, మాకు తెలియదండి అన్నప్పుడు ఇంట్లోనే ఆ గురు పుష్యమి యోగం గురించి చక్కటి ఫలితం ఏమిటాయి అంటే, లక్ష్మీదేవిని తలుచుకోవడం ఎంతో మంచిది. లక్ష్మీదేవికి చక్కటి ఆవిడని కొలుచుకుని చక్కటి నివేదన, పాయసం నివేదన ఇచ్చి ఆ రోజు, అమ్మా నాకు ఇదే తెలుసు, ఇవాళ గురు పుష్యమి యోగం, నాకు ఏం చేయాలో తోచలో నాకు ఎవరో తెలియదు, ఓ పండితుల దగ్గరికి వెళ్ళి నేను మంత్రం తీసుకుందాం అనుకున్నాను, నాకు అంత అనుభవం లేదు, వాళ్ళు ఏమిస్తారో నాకు తెలియదు, ఇచ్చినా నాకు నోరు తిరగకపోతే ఇబ్బంది అవుతుంది, అందుకు తల్లి లక్ష్మి కటాక్షాన్ని నాకు దూరం చేయక తల్లి, ఈ గురు పుష్యమి యోగం ఈవేళ గురువారం నాడు నీకు నేను చక్కగా నివేదన పాయసం చేసుకుంటున్నాను, నన్ను క్షమించు తల్లి అని చక్కగా ఆ నివేదన ఇచ్చి ఇంత నోట్లో వేసుకోవడం వల్ల కూడా ఆ గురు పుష్యమి యోగం వల్ల ఈవిడికి కూడా, ఇంట్లో వాళ్ళకు కూడా ఎంతో ప్రయోజనం ఉంది. అలాగే శంకుస్థాపనలు చేసుకునే వాళ్ళకి ఎంత యోగం, వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఎంతో ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాపార ప్రారంభం చేసే వాళ్ళు కూడా ఆవేళ గృహప్రవేశాలు చేయాలన్నా చక్కగా హౌస్ కట్టుబడి శంకుస్థాపన చేసుకోవడానికి కూడా మళ్ళీ ముహూర్తం పెట్టించుకోవడం అంత పవర్ ఉంది. గురు పుష్యమి నాడు వచ్చే ప్రతిసారి గురు పుష్యమి నాడు ప్రత్యేకించి ముహూర్తం చూడవలసిన ఒక శూన్యమాసం తప్పితే, శూన్యమాసం కాదు అది శూన్యమాసం తప్పితే ఆవేళ గురు పుష్యమి వచ్చింది గురుగారు చెప్పారు మనకి అని శూన్యమాసంలో చేయకూడదు. మంచి రోజుల్లో కార్తీక మాసం అవచ్చు, మాఘమాసం అవచ్చు, ఇంకా ఎనీ మంచి రోజుల్లో ఆ గురు పుష్యమి నాడు వచ్చే రోజు చక్కటిగా శంకుస్థాపన చేయొచ్చు, ఇల్లు ప్రారంభాలు చేయొచ్చు, గృహప్రవేశాలు చేసుకోవచ్చు. చక్కగా ఏదైనా పిల్లలకి ఏదైనా కొత్తగా ఏదైనా ప్రారంభించాలంటే ఇళ్లలో ఆ రోజు బంగారం కొనాలన్నా, చక్కగా గోల్డ్ కొనాలన్నా కొనే పరిస్థితుల్లో లేం గాని, ప్రస్తుతానికి లేం కానీ కూర్చుంది ఒక 1 గ్రామేనా ఒక 6,000 7,000 పెట్టి తెచ్చుకోవడం వల్ల కూడా అంత 7,000 ఉంది. ఇప్పుడు 82,000 ఇవాళ ప్రెజెంట్. నాకు రోజునే అక్కడేగా కూర్చుంటా, గోల్డ్ షాప్ లోనే కూర్చుంటా. 82,000 ఆఖరి కనీసం 5,000 ఇంత చక్కగా తెచ్చుకోవడం వల్ల ఆ రోజు ఎంతో, రాబోయే అక్షయ తృతీయ నాడు కూడా ఈ గోల్డ్ కొనుక్కున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. అసలు అక్షయ తృతీయ నాడు ఇంకో రకమైంది ఉంది, చెప్పుకుందాం, ఆ వీడియోలో చెప్పుకుందాము. ఈ గురు పుష్యమి నాడు రేపు రాబోయే గురువారం నాడు ఉదయం నుంచి మొన్నాడు ఉదయం 6 గంటల దాకా ఉంది కాబట్టి ఎంతో చక్కటి ఫలితాలు, ఎన్నో రకాల శుభకార్యాలు చేసుకోవచ్చు. దానికి ముహూర్తంతో పని లేదు, ఇన్ని రకాలు ఉపయోగించవచ్చు. రైట్. లక్ష్మీదేవితో పాటు గురువారం కాబట్టి గురువుకి సంబంధించి ఏమైనా చేసుకోవచ్చా? అమ్మా, గురువు దత్తాత్రేయుడికి చక్కగా ఆయనకి ఏ రకమైందైనా సరే శనగలు తో చేసింది ఏ ఐటమ్ అయినా దత్తాత్రేయుడికి కానీ బాబా గారికి కానీ గురుదక్షిణామూర్తి మెయిన్ ఇంపార్టెంట్. ఆ గురుదక్షిణామూర్తి వారిని గురువారం నాడు, ఆ గురు పుష్యమి నాడు, ఆ గురువారం నాడు గుడికి వెళ్ళి
గురు దక్షిణామూర్తి గుడికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణాలు చేసి శనగల దండ, ఉమ్. శనగలు నానబెట్టిన శనగల దండ, ఆ దండ మెడలో వేసి 9 ప్రదక్షిణాలు చేస్తే ఆ దక్షిణామూర్తి ఆ గురుబలం పెరిగి చక్కగా వీళ్ళకి ఆయురారోగ్యాలతో పళ్ళు ముందు సాగుతూ ఆయన ఆశీస్సులు ఉంటాయి. తప్పకుండా జరుగుతుంది. దత్తాత్రేయ కవచం చదివినా, దత్త చరిత్ర చదివినా, దక్షిణామూర్తి చరిత్ర చదివినా అనేక రకాల ఫలితాలు ఉంటాయి. గురుపుష్యమి యోగం నాడు ఆ రోజు ఎంతో ఫలితాలు. ప్రతిసారి దక్షిణామూర్తిని కలవడంలో కూడా ఎంతో పవర్ ఉందమ్మా. దత్తాత్రేయుడు అంతకన్నా పవర్ అమ్మా. ఒకళ్ళ మించిన వాళ్ళు ఒకళ్ళు, ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని మనం అంచనా వేయడానికి లేదు. మహానుభావులు ఒకళ్ళ మించిన వాళ్ళు ఒకళ్ళు. ఎవరు పాదాలు పట్టుకున్నా ఆ గురువు మనకి తప్పకుండా సహకరిస్తాడు. నిష్ఠాపత్తులతో చేయమంటారు ఏం చేసినా. నిష్ఠాపత్తులు అంటే ఉపవాసాలు ఏం అక్కర్లే. ఉపవాసాలు చెయ్యొద్దు, మంచి బట్టలు వేసుకోవడం, ఉతికారేసిన బట్టలు, గుడికి వెళ్ళడం, ఒక కొబ్బరికాయ ఇవి పట్టుకెళ్ళడం, శనగల దండ వేయడం వల్ల ఎంతో ప్రీతి అయింది. దక్షిణామూర్తికి శనగల దండ వేసి కొబ్బరికాయ బుధవారం నాడే నానబెట్టేసుకుని చక్కగా గురువారం నాడు బుధవారం నాడు రాత్రి నానబెట్టుకోవడం, పొద్దున్నే గుచ్చేసుకోవడం దండ. లేదు గుళ్ళో కూడా అమ్ముతున్నారు ఇప్పుడు. దండలు తెంపెట్టేశారు. 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తావు దండ. కానీ మనం చక్కగా శ్రద్ధగా మనం మన చేతులతో మనం చేసుకోవడం. బుధవారం నాడు రాత్రి నానపెట్టుకోవాలమ్మా. అప్పటికప్పుడు నానపెడితే నానదు. ఎందుకు ఉదయం గుళ్ళోకి అర్థం కాదు. బుధవారం నాడు రాత్రి శనగలు నానబెట్టుకుని చక్కగా ఆ దారం తీసుకోవడం, పసుపు దారానికి ఎక్కువ పసుపు దారానికి గుచ్చడం వల్ల చాలా శ్రేష్కరం. ఆ పసుపు దారం తీసుకోవడం, సూది దారం, చక్కగా దండ ఓ మాత్రం ఇక్కడ దాకా వచ్చేటట్టు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేటట్టు భగవంతుడికి అలా తయారు చేసిన రెండు కాలు మన ఇష్టం ఓపుకుంటే. ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసి ప్రదక్షిణాలు చేశాక ఆయన మెడలో వేయిస్తారు, పురోహితులు వేయిస్తారు ఆ శనగల దండ. ఆయన మెడలో అది వేసి దండం పెట్టుకుని ఒక కొబ్బరికాయ కొట్టి వాళ్ళు ఇచ్చిన తీర్థప్రసాదం స్వీకరిస్తే కూడా గురువు ఎంతో సహకరిస్తాడు అని అక్కడ శాస్త్రం 100% ఉందమ్మా. రైట్. గురువు అనుగ్రహం కోసం ఏదైనా మంత్రం ఏదైనా ఉందా అండి ఖచ్చితంగా చేసుకునేది? అమ్మా, గురువుని ప్రతిసారి మనం గురువారం నాడు చేయవలసింది ఏమిటంటే, సాయిబాబా గుడికి పెడితే సాయినాథాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో బాబా ప్రచోదయాత్. అలాగే దత్తాత్రేయుడి దగ్గర తిరుగుతున్నాం, దత్తాత్రేయ విద్మహే త్రిపుత్రాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. ఇలా చేసుకుంటూ చక్కటిగా 5 సార్లు 6 సార్లు వాళ్ళు చేత నవ్వుతే చక్కగా చేసుకోవడం వల్ల. అదీ కాదు, మాకు ఏ మంత్రం తిరగదు. చక్కగా దత్తాత్రేయ స్వామి నీ పాదాభివందనం చేస్తున్నాను, నాకు ఎటువంటి ఆటంకాలు తేకు, నీ ప్రదక్షిణాలు చేశా, నీ కొబ్బరికాయ కొట్టా, నీ శనగల్లో నేను ప్రసాదంగా తీసుకుంటున్నాను, నన్ను ఆశీర్వదించు. తెలుసో తెలియక తప్పు చేసినా నన్ను ఇబ్బంది పెట్టకు మహానుభావ అంటే కూడా పాపం వాళ్ళకి ఆ బ్రహ్మాండంగా దత్తాత్రేయుడు కావచ్చు, రాఘవేంద్రుడు కావచ్చు, షిరిడి బాబా గారు కూడా చాలా ఐఫవర్ బాబా గారు కూడా చక్కగా అలా గురు పుష్యమి యోగాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఎప్పుడు వచ్చినా ఒక 4-5 గంటలు రావటమో లేకపోతే రాత్రి మాటలు రావటం కాకుండా 24 hours ఇంచుమించు 24 hours గురు పుష్య యోగం ఉందంటే అద్భుతం. ఆ 24 hours లో ఎనీ టైం పొద్దున్న 6 గంటల తగ్గించే ఉదయం తెల్లవారు మళ్ళా శుక్రవారం ఉదయం దాకా కూడా ఎన్నో రకాలు ఓపెనింగ్లు చేసేసుకోవచ్చు. చక్కగా ఓపెనింగ్లు షాప్ ఓపెనింగ్లు చేసుకోవచ్చు, చక్కగా శంకుస్థాపనలు చేయొచ్చు. ఏదైనా కార్లు కొనుక్కునే వాళ్ళు, బళ్ళు కొనుక్కునే వాళ్ళు, బంగారం కొనుక్కునే వాళ్ళు, బట్టలు కొనుక్కునే వాళ్ళు, ఇన్నేక రకాలుగా ఆ గురుపుష్య యోగం నాడు కొత్త వస్తువు ఏది తెచ్చుకున్నా ఇంటికి చాలా మంచిది, లక్ష్మీప్రదంగా చక్కగా మన ఇంట్లో మంచిది. ఆ కొత్త వస్తువు తెచ్చుకోవడం ఏదో ఒక వస్తువు ఓపుకొన్న కాటుగా లేకపోతే కొత్త చీర తెచ్చుకుంటారు చక్కగా ఆడవాళ్ళు, స్తోమత బంగారం తెచ్చుకోలేని వాళ్ళు. లేకపోతే వెండి పాత్ర ఇంకా మంచిది తెలుసమ్మా. వెండి వస్తువు కూడా తెచ్చుకోవడం వల్ల చాలా శ్రేష్కరం. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళ ఇదిని బట్టి పాపం ఏదైనా కొత్త వస్తువా ఓపెనింగ్లు ప్రతిదీ నూతనంగా ప్రారంభించేవాళ్ళు అన్ని స్టార్ట్ చేసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం. రైట్ అండి, చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్తే.